నేటి రాత్రి రేపటి వేకువ, నేటి రాత్రి రేపటి వేకువ, అమాసకైన అంతిమ పూర్ణిమ అందుతుందని తెలుసుకో. అలాగే విజయం చవి చూడగానే, అంటే చిన్న విజయానికే కాలర్ ఎగిరేస్తుంటారు చాలామంది. మరి విజయేంద్ర ప్రసాద్ లాగా ఇటు విజయాన్ని ప్రోత్సహించడానికి, స్ఫూర్తిని కలిగించుకోవడానికి పరచూరి గారిని చూడాలి, వినయాన్ని అలవర్చుకోవడానికి విజయేంద్ర ప్రసాద్ గారిని మనం గమనించాలి. అలాగే అనేక మీరు అవార్డులు గడించిన తర్వాత విర్రవీయకూడదని ఒక మరో చరణాన్ని కూడా ఇందులో జోడించడం జరిగింది. విజయం కాస్త సంప్రాప్తిస్తే విర్రవీగడం అవివేకం, మండే మార్తాండు సైతం మరుగున పడులే సాయంత్రం. ఇది గుర్తించుకుంటే ప్రతివాడు ప్రగతిని సాధిస్తాడు. ఈ విధంగా 4 మాటలు చెప్పే అవకాశం కలిగించిన ఈ వేదికకు నమస్కారాలు తెలియజేస్తూ సెలవు. సూర్యుడు సాయంత్రానికి కనపడ్డన్నారు ఆయన, కానీ నాయుడు గారి కుటుంబంలో ఒక డైలాగ్ రాశారండి. ఒక సత్యనారాయణ గారు నష్టపోయి ఉంటాడు, నేను సాయం చేస్తాను అంటాడు. కృష్ణరాజు గారు అంటే మళ్ళీ పోతాయేమోరా అంటాడు. పొద్దున్న నుంచి సాయంత్రం దాకా ఆకాశంలో కనిపించే సూర్యుడు సాయంత్రానికి కనిపించకుండా పోతాడు. అంత మాత్రం చేత అసలు లేకుండా పోడు, భూమికి ఆ పక్కన ఉంటాడు. అదృష్టం కూడా అంతే, ఒకసారి ఈ పక్కన ఉంటే మరోసారి ఆ పక్కన ఉంటుంది. అందుకని ఎవరిని ఎప్పుడు ఏ అదృష్టం వరిస్తుందో ఎవరికి తెలియదండి. నేను సాయంత్రానికి సూర్యుడు వెళ్ళిపోతున్న కంగారు పడబాకండి, ఆ పక్కన ఉన్నాడు, అక్కడ ట్రై చేయండి, వెస్ట్కి వెళ్ళి, ఈస్ట్ నుంచి వెస్ట్కి వెళ్ళి. ఇప్పుడు ఈ కార్యక్రమానికి ప్రత్యేక అతిథిగా విచ్చేసిన మా అమ్మాయి బి జయ, ప్రముఖ సినీ దర్శకురాలు. ఎందుకంటే విజయ నిర్మల గారితో మేము పనిచేసాము, ఈవిడితో కథలో పనిచేయలేదు కానీ నటించాను నేను. ఆవిడ లవ్లీలో 100 రోజుల సినిమాలో నేను నటుడిని. సేమ్ నాకు తనను చూస్తుంటే విజయ నిర్మల గారే గుర్తొచ్చేదండి. అంటే బడ్జెట్ ఒక అక్షరం, ఒక పైసా తేడా లేకుండా, ఇవాళ అనుకున్న సీను ఒక మొక్క తేడా లేకుండా, ఆవిడ ఎంత రాక్షసో ఈవిడ అంతే పని రాక్షసు. ఆవిడ ఇప్పుడు మాట్లాడుతుంది. థ్యాంక్ యూ సార్. పరచూరి బ్రదర్స్ గురించి నేను చెప్పడం కాదు, నాకు చిన్నప్పటి నుంచి చూశాను. నేను చదివిన ఇంగ్లీష్ నావల్స్